ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ తల్లి కొడుకులుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోకవర్ధన్ సులి నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చెయ్యొచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణరామ్ అని చెప్పొచ్చు. కథ పాతదే అయినప్పటికీ వాళ్ళిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్ము రేపారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే సీన్స్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణరామ్ బలం ఎమోషన్, దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించాడు. అందుకే ఈ సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేస్తుంది. ఈ సినిమా కలెక్షన్లు చూస్తే 23 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా టార్గెట్ 24 కోట్ల షేర్. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో టికెట్స్ కూడా భారీగానే తెగుతున్నాయి. ఫలితంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా లేదు. సోలోగా బాక్సాఫీస్ భరతం పడుతున్నాడు కళ్యాణరామ్. అయితే ఈ సినిమాకి మొదటి రోజు 5,15,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు శనివారం వీకెండ్ కావడంతో థియేటర్లో మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. శనివారం 4 ఆటలు ఓవరాల్గా 46% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే రెండవ రోజు 7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా నమోదు కానున్నాయి. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 12 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా